ఆరోగ్యం స్వీయవరం. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే. అంటే ఆరోగ్యం అనేది ఎవరికి వారు ఇచ్చుకునేది. అనారోగ్యం వస్తే డాక్టర్ వద్ద చికిత్స చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యం కోసం శ్వాస నుండి రోగనిరోధక శక్తిని పొందాలి. శ్వాస ఉండటం వల్లనే శరీరం ఉంది, జీవితం ఉంది. శ్వాసే శరీరానికి, జీవితానికి ఇంధనం. అందుకే నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు: 1 శాకాహారం, 2 ధ్యానం. నోటి లోపలికి వెళ్ళాల్సింది శాకాహారం, ప్రతిరోజు తప్పకుండా చేయాల్సింది ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. భూగ్రహ పాఠశాల సత్యం ఏమిటంటే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. యోగ చిత్తవృత్తి నిరోధ. అప్పుడే యోగం క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై ఆరోగ్య జగత్. ఆరోగ్య జగత్ ఈజ్ ఈక్వల్ టు శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్. So, be a vegetarian, do meditation. That is the solution for all. Meditation means be with your breath and be a light unto yourself. It is all about being human, dream of a better place. That is Global Spiritual Mahotsav @ Intergalactic Federation. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు అందరి ఆరోగ్యం కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thanks a lot to all.